సో ఫైనల్గా ఆర్డర్ అయితే యాక్సెప్ట్ చేసి ప్యాక్ చేసి షిప్ అయితే చేసేసాను. సో మీ అందరికీ కామన్గా వచ్చే డౌట్ ఏంటంటే షిప్ ఎలా చేస్తారు అనేసి. సో మనం ఫస్ట్ మీషోలో ఆర్డర్ ప్లేస్ అయ్యాక ఆర్డర్ యాక్సెప్ట్ చేయాలి. యాక్సెప్ట్ చేశాక మనం షిప్మెంట్ ట్యాబ్లోకి అయితే వెళ్ళిపోతుంది ఆర్డర్. వెళ్ళాక మనం డౌన్లోడ్ చేసుకోవాలి లేబుల్, అంటే మన కస్టమర్ అడ్రస్, ఏం ఆర్డర్ చేశారు, ఎంత ఆర్డర్ చేశారు అనేది లేబుల్ అనేది మీషోనే జనరేట్ చేసి ఇస్తుంది అనమాట. మనం జస్ట్ డౌన్లోడ్ చేసుకోవాలి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత నేనైతే ప్రింట్అవుట్ తీసుకొని వచ్చి మీషోలో ఆర్డర్స్ పంపించాలంటే మనకి మీషో కవర్స్ మాత్రమే ఉండాలి. సో మీషో కవర్స్ అయితే తీసుకున్నాను. నేను తీసుకొని ప్రింట్ చేసేసి ఇంకా నేను ఆర్డర్ అయితే ప్యాక్ చేసి షిప్ చేశాను. షిప్ ఎలా చేశాను అని అంటే మనకి మీషో నుంచే షిప్మెంట్ తీసుకోవడానికి మనకి డెలివరీ బాయ్స్ అయితే వస్తారు. వాళ్ళ నుంచి కాల్ వస్తుంది. ఎలా వస్తుందంటే మనం మీషోలో ఆఫ్టర్ 11 AM ఆర్డర్ యాక్సెప్ట్ చేస్తే నెక్స్ట్ డే వస్తారు. బిఫోర్ 11 AM యాక్సెప్ట్ చేస్తే ఆ రోజే వస్తారు. సో నేను ఆఫ్టర్ 11 AM చూశాను కాబట్టి నాకు నెక్స్ట్ డే డెలివరీ బాయ్ అయితే వచ్చి నా ఆర్డర్స్ అయితే తీసుకొని వెళ్ళారు. తర్వాత మనం మీషో మీద ఉన్న బార్కోడ్ అయితే స్కాన్ చేసుకొని పెట్టుకుంటే మనకి డెలివరీ ట్రాకింగ్ బార్కోడెడ్ కవర్స్ మనం మీషోలోని బై చేయొచ్చు. ఎలా బై చేయాలనేది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఇఫ్ ఇన్ కేస్ మీకు కావాలంటే నాకు కామెంట్ చేయండి. ఇంకా షిప్మెంట్కి ఏమైనా ఛార్జెస్ ఉంటాయా అంటే ఉంటాయండి. మనం ఫస్ట్ క్యాటలాగ్ అప్లోడ్ చేసేటప్పుడు మనం మీషో ప్రైజింగ్ అనేది పెడతాం కదా, అక్కడ మనం ప్రైస్ సెట్ చేశాక మీషో మన ప్రోడక్ట్ని బట్టి మన సైజు, వెయిట్ అంతా అది క్యాప్చర్ చేసి అది షిప్మెంట్ ఛార్జెస్ అనేది వేసుకొని వాళ్ళకి తర్వాత రేట్ అనేది మీషోలో చూపిస్తుంది. నేను చెప్పే ఇన్ఫర్మేషన్ మీకు కొంచెం హెల్ప్ఫుల్గా అనిపించిన నా వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అంటిల్ దెన్ బాయ్ బాయ్ గైస్.